అసలు నాకే ఎందుకు ఇలా అవుతుందో అర్థం కాదు. రీసెంట్‌గానే ట్యాప్ బ్రేక్ అయితే ప్లంబర్ వచ్చి న్యూ ట్యాప్ వేసి వెళ్లారు. మళ్ళీ సేమ్ ట్యాప్ బ్లాక్ అయింది. అసలు వాటర్ ట్యాప్ అనేదే క్లోజ్ కాలేదు. నైట్ 9 అయింది అప్పటికే. చచ్చాంరా దేవుడా అనుకున్నాం. వెంటనే వెళ్ళి వాచ్‌మెన్‌కి ఇన్ఫార్మ్ చేస్తే అపార్ట్మెంట్ ప్లంబర్ నంబర్ ఇచ్చారు. సో, అతను ఇప్పుడు రాలేను నెక్స్ట్ డే మార్నింగ్ 10 అవుతది అని కాల్ కట్ చేశాడు మహానుభావుడు. సో, థాంక్‌ఫుల్లీ మా హస్బెండ్ అది వీడియో రికార్డ్ చేసుకొని వెళ్ళి ఒక షాప్ దగ్గర మాట్లాడి ఒక 10 మినిట్స్‌లో ప్లంబర్‌ని తీసుకొనొచ్చాడు. సో, వెంటనే వాల్ ఆఫ్ జేసి న్యూ ప్లంబర్ ఒక 10 మినిట్స్‌లో వర్క్ ఫినిష్ చేశారు. ఎక్స్‌ట్రా మనీ కూడా తీసుకొనెళ్లారులెండి. ఒక 5 మినిట్స్ పనికి ₹500 తీసుకొని హ్యాపీగా ఇంటికెళ్ళిపోయారు ఆ ప్లంబర్. సో, ఈ గందరగోళం అంతా అర్థం గాక పాపం మా కన్నయ్య మంకు పెట్టేసుకున్నాడు. సో, నైట్ ఇంత డ్రామా అయ్యేసరికి మార్నింగ్ లేజీగా అనిపిచ్చి ఒక ఈజీగా ఇడ్లీ అండ్ ఇన్‌స్టంట్ చట్నీ అంటాను. ఏం అవసరం లేదు. వేయించిన పల్లీలుంటే చాలు. చాలా టేస్టీగా ఉంటుంది. పుట్నాల పప్పు అంతే.